ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మికులారా, మన భారతదేశంలో ప్రయాగరాజ్ క్షేత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఇది 144 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. అటువంటి మహాకుంభమేళాకి అనేక కోట్లాది మంది జనం అక్కడ ప్రతినిత్యం కూడా అమృత స్నానాలు చేస్తున్నారు. దానిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున రావులపాలెం గ్రామంలో వేదపారాయణం చేస్తున్నటువంటి నాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆదేశాల మేరకు జనవరి 21వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా తిరుమల శ్రీవారి యొక్క నమూనా ఆలయంలో అక్కడ లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం గంగా యమున సరస్వతి నది యొక్క సంగమం వద్ద ఏర్పాటు చేసినటువంటి నమూనా ఆలయంలో ప్రతినిత్యం కూడా లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం శుక్లయర్వేదం కాణవశాఖ వేదపారాయణం వేదహవనం చేసేటువంటి భాగ్యం కలిగింది. దాంట్లో భాగంగా ప్రతినిత్యం కూడా ఆ యొక్క గంగా యమున సరస్వతి త్రివేణి సంగమ జలం వద్ద నదీ స్నానాలు అమృత స్నానాలు చేసి తర్వాత మన రావులపాలెం గ్రామం వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మన రావులపాలెం గ్రామంలో ఉన్నటువంటి గౌతమి గోదావరి నదీ తీరము మనకందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. అటువంటి మన గౌతమి గోదావరి నదీ తీరం వద్దకి మన రావులపాలెం గ్రామ వాసులు అందరం కలిసి చక్కగా శోభాయాత్రగా ఈరోజు సాయంత్రం ఆదివారం ఏకాదశి దశమి వెళ్ళి ఏకాదశి వచ్చింది. ఈ యొక్క పర్వదినంలో అందరం శోభాయాత్రగా పూర్ణకుంభంలో ఆ యొక్క గంగా యమున సరస్వతి నదీ జలాన్ని నేను తీసుకొచ్చినటువంటి ప్రయాగరాజ్ క్షేత్రం నుంచి నేను తీసుకొచ్చినటువంటి నదీ జలాన్ని గోదావరి నదిలో నిక్షిప్తం చేసి ఆ తదనంతరం అందరం కూడా చక్కగా ఆనందంతో ఎంతో వైభవపేతంగా అమృత స్నానాలు ఆచరించి ఆ తదనంతరము ఆ యొక్క గంగా యమున సరస్వతి నదితో కూడినటువంటి గౌతమి గోదావరి నదీ తీరానికి పసుపు కుంకాలతోటి పుష్పాలతోటి రవికల బొట్లతోటి పూజ చేసి ఆ తదనంతరం చక్కగా నక్షత్ర హారతి ఓంకార హారతి మహాకుంభహారతి కూడా ఇచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాము. ఏం చేద్దంటే మనకి గంగే చమనే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి దినేశ్వరం సన్నధింకురని మొత్తం అన్ని నదుల్ని కూడా ప్రతినిత్యం ఏ పూజ చేసినా దీంట్లో మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. కాబట్టి వాటిని అన్నిటి స్మరించుకుంటూ పూజా కార్యక్రమం చేస్తున్నాము. మనం నదులను ఎందుకు పూజ చేయాలంటే కనుక మన రైతులందరూ కూడా ఈ యొక్క నీరు సుభిక్షంగా ఉంటేనే మన పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. కాబట్టి మనం నదీమతల్ని పూజ చేసుకోవడంలో అంతరం ఇది. కాబట్టి మన యొక్క మిత్రులందరం కలిసి ఎంతో వైభవపేతంగా ఈ పూజా కార్యక్రమం చేసుకున్నాము. ఈ యొక్క మహాకుంభమేళాలో నాకు జరిగిన అదృష్టము ఏంటంటే, మా గురువు గారు అయినటువంటి మహర్షి మహేష్ యోగి వారి యొక్క స్మారక చిహ్నము ఆ యొక్క గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం వద్ద ఉంది ఒడ్డున. అది మేము ఉన్న చోటు నుంచి 34 కిలోమీటర్లు ఉంది. అక్కడ ఉన్నటువంటి మా యొక్క మేనేజర్ గారు కూడా ఇప్పుడు రావద్దండి, చాలా దూరం అక్కడికి ఆటోలు కానీ అదేవిధంగా వ్యాన్లు కానీ ఆ యొక్క బైకులు కూడా తిరగవని చెప్పినప్పుడు కూడా గురువు గారి యొక్క ఆశీస్సులతోటి ఆయన నమస్కారం చేసి నా తల్లిదండ్రులకి నమస్కారం చేసి బయలుదేరాను. వెంకటేశ్వర నమస్కారం చేసి ఇంచుమించు సాయంత్రం 4 గంటల నుంచి బయలుదేరితే రాత్రి 10:30 గంటలకి మా మహర్షి గారి యొక్క యోగ స్మారక చిహ్నాన్ని చేరుకోవడం జరిగింది. అది నా జీవితంలో మర్చిపోలేనటువంటిది. చక్కగా అక్కడ వేదపారాయణం చేస్తుంటే మా మహర్షి మహేష్ యోగి గారికి శిష్యులైనటువంటి గిరీష్ రాజు గారు మరియు హాలండ్ నుంచి ఎంతోమంది ఫారినర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా వేదపారాయణం విని ఒకటే అన్నారు, ఏం చేయాలంటే మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండడానికి మనకు వేదాలు, అదేవిధంగా ఈ యొక్క గంగా యమున సరస్వతి నదీ తీరం జరిగినటువంటి మహాకుంభమేళాని ఈరోజు రావులపాలెం గ్రామంలో అందరం కలిసి చేసుకున్నాము. అదంతా కూడా స్వామివారి యొక్క ఆశీస్సులుగా భావం చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.